అబ్బాయిల కోసం మేము ఇచ్చే డైలాగ్ ఏంటంటే, ఇంటికాడ నా పనులు నేనే చేసుకుంటాను, ఇంట్లో అందరు నా మాటనే వింటారు, ఈ ఇంటికి యజమానురాలు నేనే నేనే. నా పేరు ముఖేష్. అయ్యో అయ్యో, నేను ఒకటే సంవత్సరం గుట్కా నమ్మలేను. నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతుంది. బహుశా నేను ఇంకా మాట్లాడకపోవచ్చు. అయినా ఇంటికి యజమానురాలు నేనే, యజమానురాలు నేనే. నేను చచ్చిపోతున్నానే. అయినా నేనే. నాకు సావు వచ్చిందే. అయినా నేనే. నా కింది దవడ తొలగి. అయినా నేనే. వీళ్ళున్నప్పుడు ఇంటి నా పనులు నేనే చేసుకుంటా, ఇంట్లో అందరు నా మాట వింటారు, ఇంటికి వచ్చిన వాళ్ళని నేనే. నా పేరు ముఖేష్. నేను ఒకటే సంవత్సరం గుట్కనంలాను. నాకు నోటి ఆపరేషన్ జరుగుతుంది. బహుశా నేను మాట్లాడకపోవచ్చు. ఆయన ఇంటికి వచ్చిన వాళ్ళని నేనే. అయినా నేనే, అయినా నేనే. నా 2 గజులు అమ్ముకోవచ్చు. నమ్ముకో, 4 అమ్ముకో, నేనే 2. వీలున్నప్పుడు నా పనులు నేనే చేసుకుంటాను, ఇంట్లో అందరు నా మాట వింటారు, ఇంటికి యజమానురాలు నేనే. అమ్మో ఇదేంది ఇట్లుంది, అమ్మో ఇదేంది ఇట్లుంది. నా పేరు ముఖేష్. 1 సంవత్సరం నుంచి నేను గుట్టిక మింగాను. తెలుసు, ఈ ముఖం చూస్తే అర్థమవుతుంది. ఆ గుట్టిక మింగడం వల్ల నోటి క్యాన్సర్ ఉంది. బహుశా బతకపోవచ్చు, బతకొచ్చు. హాస్పిటల్లో చేరరాదు? నువ్వు చేర్పిస్తావని ఆగినా. నా బొచ్చులో ఏం లేదు. వీళ్ళున్నప్పుడు నా పనులు నేనే చేసుకుంటాను, ఇంట్లోనే అందరూ నా మాటనే వింటారు, ఇంటికి యజమానురాలు నేనే. నా పేరు ముఖేష్. నాకు నోటి క్యాన్సర్ అయ్యింది. 1 సంవత్సరం గుట్కా మింగినందుకు పైసలుంటివా? ఎవరితోనున్నాయి? నాతోనున్నాయా? ఓకే, కొంచెంసేపు ఈ డైలాగ్స్ పక్కన పెట్టేసి రాగాలు ట్రై చేద్దాము. సో బాయ్స్, మీకు ఇస్తున్న రాగం ఏంటో వినండి. ఏనా ఏ బస్ ఆపుతున్నావు? నానా, నువ్వు మా మగాళ్ళకి నేర్పినాను ఎట్లా చేయాలి రా. ఇంకో రాగం. గులుగులు పెడుతుంది. సారీ చిరంజీవి గారు. లలాం
థ్యాంక్ యూ